రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మిత్రులారా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా ఈ మూడు దేశాలు కలిపి భారతదేశం పైన ట్రిపుల్ బ్యారెల్ గన్ ఏమైనా గురి పెడుతున్నాయా? ఈ మూడు దేశాలు కలిపి భారతదేశపు సరిహద్దుల్ని, ముఖ్యంగా ఈశాన్య భారతాన్ని అస్థిరం చేసేందుకు, అక్కడ శాంతిని పెంచేందుకు, అలజడిని రేకెత్తించేందుకు, అంత కూడా అయోమయ అరాచక పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయా? ఇటీవల బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చూస్తే ఈ సందేహం కలగక మానదు. ఎందుకంటే బంగ్లాదేశ్ సైన్యంలోని టాప్ పొజిషన్లో ఉన్నటువంటి చాలా ఉన్నత సైనికాధికారి, ఆయన పేరు వాస్తవానికి లెఫ్టినెంట్ జనరల్, ఆయనని ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డివిజన్, అంత ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నాడు. ఆయన పేరు మహమ్మద్ కమరుల్ హసన్. ఈ మహమ్మద్ కమరుల్ హసన్ ఇస్లామాబాద్లో పర్యటించారు. ఇస్లామాబాద్లో పర్యటన డిసెంబర్ 22న పూర్తి చేసుకుని ఆయన వచ్చారు. ఆయన వెనువెంటనే పాకిస్తాన్కి చెందినటువంటి 4 టాప్ ఆర్మీ ఆఫీసర్స్, ఐఎస్ఐతో ముడిపడ్డటువంటి వాళ్ళు, లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్, ఈయన ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్, అదేవిధంగా మేజర్ జనరల్ షాహిద్ అమీర్ అఫ్సర్, ఈయన కూడాను డైరెక్టర్ జనరల్ ఏ, అదేవిధంగా మేజర్ జనరల్ ఆలం అమీర్ అవాన్, ఈయనతో పాటు మరొక అధికారి, వీళ్ళు 4 బంగ్లాదేశ్కి వచ్చారు. బంగ్లాదేశ్కి వీళ్ళు నేరుగా పాకిస్తాన్ నుంచి రాలేదు. వీళ్ళు పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియాకి వెళ్ళారు. సౌదీ అరేబియా నుంచి ఒక అరబ్ ఎమిరేట్స్ ఫ్లైట్ తీసుకున్నారు. ఆ అరబ్ ఎమిరేట్ ఫ్లైట్ నుంచి వాళ్ళు వచ్చి నేరుగా బంగ్లాదేశ్లో దిగారు. బంగ్లాదేశ్లోని ఢాకాలో దిగగానే వాళ్ళని రాడిసన్ బ్లూ హోటల్లోకి దింపడం జరిగింది. అక్కడ బంగ్లాదేశ్ ఆర్మీకి సంబంధించిన ఒక టాప్ ఆఫీసర్ మేజర్ జనరల్ జహంగీర్ ఆలం వాళ్ళని కలుస్తారు. కలిసిన తర్వాత వాళ్ళు తక్షణము చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్ దగ్గరికి వెళ్తారు. చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్ ప్రాంతము త్రిపురకి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు బర్మాకి చెందినటువంటి కొందరు అధికారులతో సమావేశమైనట్టు, అక్కడ అరెస్ట్ అయినటువంటి అల్ఫా ఉగ్రవాదులతో సమావేశం జరిపారు. అల్ఫా అస్సాములో పనిచేసేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ. ఈ ఉగ్రవాద సంస్థకి చెందినటువంటి చాలామంది గెరిల్లాలు, టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను బంగ్లాదేశ్ జైళ్లలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడాను అరెస్ట్ చేసినటువంటి హసీనా వాజెద్ ఇప్పుడు ఆ దేశంలో లేదు. మహమ్మద్ యూనుస్ యుగం ఆరంభమైన తర్వాత వాళ్ళందరినీ విడుదల చేశారు. వీళ్లతోటి పాకిస్తాన్ ఐఎస్ఐ అధికారులు, బంగ్లాదేశ్ ఆర్మీకి చెందిన అధికారులు సమావేశమయ్యారు. దీని అర్థం ఏంటంటే రానున్న రోజుల్లో అస్సాం సరిహద్దు అయినటువంటి కరీంగంజ్ ప్రాంతం కావచ్చు, ధుబ్రీ ప్రాంతం కావచ్చును, అదేవిధంగా ఈ త్రిపుర ప్రాంతం కావచ్చును, అక్కడ అల్ఫా యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాంని భారతదేశం నుంచి వేరు చేయాలన్నటువంటి ఉద్యమం నడిపేటటువంటి ఉగ్రవాద సంస్థ స్థావరాలు ఏర్పాటు చేయవచ్చు. దీంతో ఎన్ఎస్సిఎన్, నాగాలాండ్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, మణిపూర్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, మిజోరాంలో ఉన్నటువంటి వేర్పాటువాద సంస్థలు, ఇవన్నీ కూడాను కలిసి పనిచేసే అవకాశం ఉంది. అంటే నార్త్ ఈస్ట్ ఇండియాని ఒక్కసారిగా టెంపరేచర్ పెంచడం. ఇది ఈ సమావేశం తరువాత ఈ 4 పాకిస్తానీ అధికారులు, కొందరు బంగ్లాదేశ్కి చెందినటువంటి కీలక అధికారులు రంగ్పూర్కి వెళ్ళారు. రంగ్పూర్ ఎక్కడుంది? రంగ్పూర్ బంగ్లాదేశ్లోని ఉత్తర భాగంలో ఉంది. రంగ్పూర్ సరిహద్దులోనే మనం చెప్పుకునేటటువంటి చికెన్ స్నెక్ ఉంది. దాదాపు ఒక 120 కిలోమీటర్ల పొడవు, తర్వాత 22 నుంచి 26 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఈ కారిడార్ ఈశాన్య భారతంలో ఉన్నటువంటి 7 రాష్ట్రాలు, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర, ఆ తర్వాత ఈ రాష్ట్రాలన్నింటినీ కూడాను కలిపేటటువంటి, మిగతా దేశంతో కలిపేటటువంటి ఈ కారిడార్ ఉంది. మన రైలు మార్గం ఇందులోంచే వెళ్తుంది, రోడ్డు మార్గం వెళ్తూ ఉంటుంది. ఒకవైపు మహానందా నది, కింద తీస్తా నది, 2 నదుల మధ్య ఈ చిన్న ఇరుకైన పట్టి ఉంటుంది. ఆ ప్రాంతానికి అతి చేరువగా రంగ్పూర్ నుంచి 130 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే, రంగ్పూర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి 130 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే సిలిగుడి కారిడార్, అంటే మన అత్యంత కీలకమైనటువంటి రాకపోకలు జరిపే మార్గం ఉంటుంది. అక్కడికి పాకిస్తానీ
అధికారులు వచ్చారు, సమావేశం చేసుకున్నారు. సమావేశం చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. సరిగ్గా ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగానే బంగ్లాదేశ్కి చెందినటువంటి విదేశ వ్యవహారాల సలహాదారు, ఆయన పేరు తౌహీద్ హుస్సేన్. ఈ తౌహీద్ హుస్సేన్ గారు చైనాకి వెళ్ళారు. చైనాలో ఆయన పర్యటించారు. చైనాలో పర్యటించిన తరువాత చైనాతోటి ఆర్థికంగా, యుద్ధపరంగా, వ్యూహాత్మకంగా ఉండేటువంటి సహకారం గురించి చర్చించారు. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో బంగ్లాదేశ్ కూడా అంతర్భాగం. కాబట్టి బంగ్లాదేశ్ని ఉపయోగించుకుని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి చిటగాంగ్ హిల్ ట్రాక్లో ఉన్నటువంటి చిన్న పెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని ఉపయోగించుకుని, బర్మాలో ఉన్నటువంటి రోహింగ్యాలను ఉపయోగించుకుని, రోహింగ్యా టెర్రరిస్ట్ ఆర్మీ ఉంది, ఆ ఆర్మీలన్నింటినీ ఉపయోగించుకుని వాటి సహకారంతో వాటికి ఆయుధాలు సరఫరా చేయటం ద్వారా, బర్మా ద్వారా వీటన్నిటిని భారత్ పైకి తిప్పడానికి ప్రయత్నం జరుగుతోంది. ఒకటి సిలిగుడి నెక్, రెండవది త్రిపుర సరిహద్దు. ఈ రెండింటినీ లైటప్ చేసేటటువంటి ప్రయత్నం ఏదో జరుగుతోంది. అదేవిధంగా ఈశాన్యంలో నెమ్మదిగా చప్పబడుతున్న ఉగ్రవాద సంస్థలన్నిటికీ మళ్ళీ జీవం పోసి, మళ్ళీ ఆక్సిజన్ సరఫరా అందించి, మళ్ళీ వాటికి అన్ని రకాలుగా సహకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే 1990s ప్రాంతంలో పాకిస్తాన్కి చెందినటువంటి ఐఎస్ఐ బేగం ఖాలిదా జియా పరిపాలన, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ పరిపాలనా కాలంలో అది పూర్తి భారత వ్యతిరేక ధోరణిని అవలంబించుండేది. ఆ పరిపాలనా కాలంలో ఐఎస్ఐ ప్రోద్బలంతో అల్ఫా ఉగ్రవాదులు ఇస్లామాబాద్కు వెళ్ళారు. ఆయుధాలు కొనుగోలు చేయడానికి థాయిలాండ్కి వెళ్ళారు. బర్మా మీదుగా వాళ్ళు చైనాకి వెళ్ళారు. ఇప్పటికీ అల్ఫాకి చెందినటువంటి కీలక నాయకుడు ఒకడు పరేష్ బరువా చైనాలోని రుయిలీ అనేటటువంటి పట్టణంలో ఉంటాడు. రుయిలీ నుంచి ఆయన అస్సాంలో మిగతా ప్రాంతాల్లో ఆపరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో సహకారం మొదలైనట్లయితే ఆయన తన హెడ్ క్వార్టర్స్ని బంగ్లాదేశ్కి మార్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారతదేశం పైన ఈ 3 దేశాలు కలిపి బంగ్లాదేశ్ సరిహద్దు నుంచి టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈశాన్య భారతంలో అలజడి పెంచటము, అశాంతి పెంచటము, అదేవిధంగా సరిహద్దుల్లో అభద్రతాభావం పెంచటము, ఉద్రిక్తతల్ని పెంచటము, తద్వారా సిలిగుడి నెక్ని భారతదేశం నుంచి వేరు చేసే ప్రయత్నం చేయటము జరుగుతోందా? దానికి 3 దేశాలు కలిపి, ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ప్రధానంగా కలిసి ఏమైనా చేస్తున్నాయా? ఇప్పుడు ఈ అనుమానం రాక మానదు. మ్యాప్ గనక చూసినట్టయితే సిలిగుడి నెక్ ఎంత ఇరుకైన ప్రదేశమో, దానిని ఒకే సమయంలో 4 దేశాల సరిహద్దు ఉంటుంది. భూటాన్ సరిహద్దు ఉంటుంది, అదేవిధంగా నేపాల్ సరిహద్దు ఉంటుంది, ఉత్తరాన చైనా ఉంది. ఈ సిలిగుడి నెక్ దగ్గరికి రావడం కోసమే డోక్లాంలో రోడ్లను నిర్మాణం చేసేందుకు, భూటాన్లోని డోక్లాంలో రోడ్లు నిర్మాణం చేసేందుకు 2017లో చైనా దుస్సాహసానికి ఒడిగట్టింది. దక్షిణాన బంగ్లాదేశ్ 4 విదేశాల మధ్య ఉన్నటువంటి ఇప్పటి ఈశాన్య భారతాన్ని మిగతా దేశాన్ని కలుపుతుంది. కాబట్టి దీనికి రానున్న రోజుల్లో ప్రమాదము వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మన సైన్యం కానీ, మన భద్రతా దళాలు కానీ దీన్ని గుర్తించి ఇటీవలే జనవరి 22వ తారీఖున ఈ 4096 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దుని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడాను ఈస్టర్న్ కమాండ్, మన సైన్యానికి సంబంధించినటువంటి ఈస్టర్న్ కమాండ్, ఆ తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కలిసి ఆపరేషన్ అలర్ట్ అనేటటువంటి అలర్ట్ను నిర్వహించి సరిహద్దులో రాగలిగే ప్రమాదాలని ముందస్తుగా ఊహించి వార్ గేమింగ్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. కాబట్టి ఇక్కడ కుట్రలు జరుగుతున్నాయి. దీనిని భారత్ గుర్తించి దీనికి విరుగుడు చేసేటటువంటి ప్రయత్నం కూడా ప్రారంభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.